వర్కౌట్ చేసేదాన్ని హాల్లోని. బయటికి వెళ్ళినప్పుడు తాళం వేసుకొని వెళ్ళిపోయాడు. అంటే నేను ఎక్కడ మళ్ళీ రూమ్ వాడేస్తానని. ఏం పర్వాలేదు, బయటికి వెళ్ళి వీడియో తీస్తాను. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఈ కార్ షోరూమ్ అయితే ఇక్కడ లేదు. ఇది కొత్తగా కట్టారు. కొత్తగా అంటే ఇన్ ద సెన్స్ మేబీ 6 or 7 years అయింది. సో ఇది మేరీల్యాండ్ ఏరియా అనమాట. ఇంతకుముందు కొంచెం ఇక్కడ ఫ్రీగా ఉండేది, అక్కడ గార్డెన్ అది కొంచెం ఉండేది. ఈ మొత్తం డే టైంలో చూస్తే ఈ మొత్తం ఈ లైన్ అంతా కూడా మన ఏమంటారు మందార పువ్వుల చెట్లు. మందార చెట్లు ఎక్కువ, ఎన్ని పువ్వులు ఉంటాయో ఇక్కడ చూస్తే. సో ఇది కైరో మస్రిక్ ఇదిదా మేరీల్యాండ్ ఏరియా. షోరూమ్ కొత్తది. ఇది కట్టలేనప్పుడే బాగుండేది అనిపించింది. మంచిగా కొంచెమైనా ఫ్రీగా ఉండేది. మొత్తం అంతా కార్లు అయిపోయి ఇప్పుడు ఫుల్ రష్ ఉంది. ఇక్కడైతే ప్లేస్ కూడా లేదు. ఇంతకుముందు చక్కగా ఉండేది ప్లేస్. హాయ్, హలో, బాగున్నారు అందరూ? నమస్తే అండి. మీరు చాలామంది అడిగారు నేను ఎలా ఉన్నాను అనేసి. సో అది ప్రీవియస్ వీడియో చూస్తే అర్థమైంది కదా. ప్రజెంట్ అయితే అంటే నేను ఇంట్లో కూర్చొని మనకి సపోర్ట్ ఎక్కువైపోయింది కదా ఇంట్లో కూర్చొని చేసే వీడియోస్కి. సో అది చూడలేక ఎక్కడైతే తీస్తున్నామో అక్కడ ఆ రూమ్ అనేది లాక్ చేసుకొని నా ట్రైపాడ్ అనేది తీసేసుకొని ఇలా ఇబ్బంది పెడుతున్నాను అనమాట. పర్వాలేదు, సో ఓకే. ఎందుకంటే ఒకసారి మనం ఇప్పటి వరకు ఒక పిల్లిని ఒక 4-5 రోజులు రూమ్లో పెట్టినా 5వ రోజు లేచి పోరాడుతుంది. అలాంటి సిచ్యువేషన్ అనమాట. మనం ఒకసారి తగ్గించేసాక ఇంకా మరి దేనికి చెడకూడదు. సో ప్రజెంట్ అయితే ఎక్కడున్నామంటే మేరీల్యాండ్. ఈ గార్డెన్ని మేరీల్యాండ్ అంటారు. ఇక్కడికే ఎందుకు అంటే మన ఇంటి దగ్గర నుంచి ఇది వాకబుల్ డిస్టెన్స్ అనమాట. నాకు ఈ మేరీల్యాండ్కి చాలా దగ్గర సంబంధం, చాలా అనుబంధం. ఎందుకంటే ఇక్కడే నేను పెళ్ళైన కొత్తలోని రామి నేను ఇక్కడే వాకింగ్కి వచ్చేవాడు అనమాట. ఇక్కడే పిల్లలు, అదే చెప్పాను కదండి స్టార్టింగ్లోని, పిల్లలు ఇప్పుడు వద్దు అంటే ఏమన్నారంటే రామి దేవుడికి వదిలేద్దాము, ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే అనేసి ఇదే వాకింగ్ ఇదే ఏరియాలో మేము డిసైడ్ అయ్యామన్నమాట. నాకు కొన్ని మనకి మెమరీస్ ఉండిపోతాయి కదా. సో అలా దాని తర్వాత అంటే పెళ్ళైన కొత్తలు ఇక్కడ ఇంకా నాకు వేరే ప్లేస్ అంటూ తెలీదు. మార్కెట్ తెలీదు, వెజిటేబుల్ మార్కెట్ ఇవేమీ నాకు తెలియదు. అన్నీ ఫస్ట్లో తనే చూసుకుంటేవారు. బట్ నేనేంటంటే మనం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం కాబట్టి స్టార్టింగ్ నుండి. సో నేను నువ్వు తెస్తే ఎక్కువైపోతున్నాయి రామి, నీకు బేరం అది ఆడడం తెలియటం లేదు, ఒకటే షాప్లో కొనేస్తున్నావని నేనే వెళ్ళి అలా నేర్చుకున్నాను స్లోగా. ఓకే, సో ఇది మేరీల్యాండ్. నేను చాలా మటుకు నాకు ఎప్పుడు ఇబ్బంది అనిపించిన చూడండి, ఫస్ట్ నుంచి ఏంటక్క ఇబ్బందులు లేనట్టే ఉన్నారంటే ఫస్ట్ నుంచి ఇబ్బందులు ఉన్నాయి. కానీ నేను దాన్ని ఎలా అధిగమించానంటే ఒకవేళ ఇంట్లో నాకు ఇబ్బంది అనిపించింది అనుకోండి, నాకు మా ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది అనుకోండి, ఎవరైనా చూడాలనిపించింది అనుకోండి, గబ్బుకుమని నేను పర్స్ పట్టుకొని అందులో కొంచెం డబ్బులు పట్టుకొని ఇదే మేరీల్యాండ్కి వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి 1-2 గంటలు ఇదంతా ఒక రౌండ్ ఉంటుంది సర్కిల్ లాగా. 1-2 రౌండ్లు అలా తిరిగేసి కొంచెం కామ్ అయిపోగానే నేను రామికి చెప్పేదాన్ని, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను, నాకు ఇక్కడ బాగలేదు, నచ్చలేదు, నేను వెళ్ళిపోతున్నాను అనేసి. పోతే ఎక్కడ పోతావో నేను చూస్తాను, వెళ్ళిపోతాను, సరే వచ్చేసేదాన్ని. సో 1-2 రౌండ్స్ ఇలా వేసేసి బ్లూటూత్ అదే మన ఇయర్ ఫోన్ పెట్టుకొని మ్యూజిక్ వింటా కూర్చుంటే ఇక్కడ ఈ ఏరియా ఏంటంటే అప్పట్లో, ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఓపెన్గా నేను వీడియో తీయగలుగుతున్నాను. అప్పట్లో ఏంటంటే ఆడపిల్ల నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే కారులోని అని విజిల్ చేయడం, టీస్ చేయడం చేసేవారు. నాకు అప్పుడు అది భయం వేసేసి అమ్మో ఇంకెళ్ళను, ఎంతన్నా కూడా ఇంట్లోనే ఉంటానులే, ఏదోలాగా అడ్జస్ట్ అవుతానని అనుకుండేదాన్ని. సో ఈ ప్లేస్ నాకు కొంచెం ధైర్యాన్ని ఇచ్చేది అనమాట. ఇక్కడే కూర్చొని ఇక్కడే చేసేది, ఏమనుకోకండి కుక్కలు ఎక్కువైపోయి. సో అలా ఉండేది స్టార్టింగ్లో. ఏదన్నా మనకి ఆడపిల్లలకి కొన్ని ఎలా అంటే కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఒకేసారి ధైర్యవంతులు అయిపోరు కదా. సో ఒకసారి ఏమో ఇలా బయటకు వచ్చి అక్కడ కూర్చునేది. సెకండ్ టైం ఏమో సర్లే ఇప్పుడే కదా కంట్రోల్ చేసుకునేది. అలాగ కొంచెం అడ్జస్ట్ అయ్యి ఇన్నేళ్ళకి బయటపడ్డానమాట. అందుకని మీకేంటంటే సంతోషకరమైన విషయాలే అంటే గుడ్ మెమరీసే దాచుకుంటాం, కానీ బ్యాడ్ మెమరీస్ దాచుకోలేం కదా. అందుకని నేను ఇగ్నోర్ చేశాను. బట్ ఈరోజు లాస్ట్ టైం కమెంట్స్ ఎందుకు డిలీట్ చేశారు, మీ కమెంట్స్కి రిప్లై పెట్టారు. ఒకటే రిప్లై అందరికీ కాపీ పేస్ట్ చేశారు కదా. అందులో ఏంటంటే రామి అన్నారు, నాకు అనిపించిందండి, ఇది నిజంగా చెప్తున్నా,
నాకు అనిపించింది ఏంటంటే ఒకటే, నేను ఒక సైడే చెప్తే అందరి అంటే ఎలా ఉంటుందంటే అచ్చా మనకి నాణానికి రెండు వైపులా చూడాలన్నట్టు. ఎస్, నేను దానికి అగ్రి అవుతాను. నేను ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. తన వెర్షన్ కూడా తనకు ఉంటుంది. తనకి నేను ఎక్కడ రొప్పించానో, ఎక్కడ వాదించానో, నా ఈ ట్రీట్మెంట్కి కారణం ఏంటో నేను కూడా తెలుసుకోవాలి కదా అని తను రిప్లై పెట్టినప్పుడు నేను అనుకున్నాను. సరే, ఈరోజు అడిగాను నేను, ఆపండర్రా, ఈరోజు అడిగాను నేను. అడిగితే రామి లెట్స్ డూ లైవ్, రామి లెట్స్ గో ఫర్ లైఫ్ అంటే తను ఏమన్నారంటే, లేదు నా ఫ్యామిలీ, నేను ఇలాగ ఫ్యామిలీ గురించి బయట పెట్టేది నాకు ఇష్టం లేదు, నువ్వు ఇప్పటి వరకు చేసేదేదో చేసేసావు, ఓకే ఇంక ఇక్కడితో ఆపేసాయి, అయ్యిందేదో అయిపోయింది, ఇంక ఇక్కడితో ఆపేసాయి సో అనేసి అంటే ఓకే. సో ఇక్కడితో ఆపేసాయి అంటే ఇప్పుడు తను మెయిన్ ఏంటంటే తను డివోర్స్ ఇవ్వరంటండి. నేను ఇంత ఇబ్బందులు పడినా తను డివోర్స్ ఇవ్వరంట. గొడవలు ఎక్కడన్నా గొడవలే, ఈవెన్ రోడ్డు మీద కూడా గొడవలే. సో చూసారు వెనకాతల ఇదే ప్లేస్, ఈ మేరీల్యాండే అన్నింటికీ సొల్యూషన్ లాగా ఉంది. నాకైతే ఇక్కడ కూర్చుంటాను. సో నేను అన్నా అంటే సరే ఓకే, సో ఇక్కడితో ఆపేద్దామంటే ఏంటి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే తను నాకు విడాకులు ఇవ్వరంట. ఎందుకంటే ఫ్యామిలీని బ్రేక్ చేయడం ఇష్టం లేదు. సరే, చాలా మంచి పద్ధతి, చాలా మంచి అయినా సరే ఫ్యామిలీని బ్రేక్ చేసేది ఎవరికి ఉండదండి, ఎవరికి ఆ ఉద్దేశం ఉండదు కదా. సరే, ఫ్యామిలీని బ్రేక్ చేసేది ఇష్టం లేదు. కొన్ని కలిసి మామూలు జనరల్గా నార్మల్గా ఉంటారా అంటే ఉండరు, నార్మల్గా ఉండరు. నేను చెప్తున్నాను కదండి, ఒక వైఫ్కి ఎలా ట్రీట్మెంట్ చేయాలి తనకి తెలీదు. ఇన్నేళ్ళన్నా కూడా నేర్చుకుంటారే అనుకున్నా కానీ తెలీదు. ఓకే, పోనీ ఒక చిన్నదండి, నన్ను వదిలేసేయండి బాబా, సగం జీవితం అయిపోయింది నాకెందుకు. మన ఆడపిల్లకి ఒక్కరితే ఒక ఆడపిల్ల ఉంది కదా, పోనీ ఆడపిల్లకి ఎప్పుడన్నా కూడా దానికి ఏదైనా షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి షైనీ నీకు నచ్చినవి నువ్వు కొనుక్కో, నీకు నచ్చిన ఇప్పుడు 15 ఏళ్ళు వచ్చేదానికి నీకు నచ్చిన బట్టలు నువ్వు కొనుక్కో, నచ్చిన షూస్ కొనుక్కో, ఏదైనా కూడా ఆఫర్ చేసేది ఏమి తెలియదు తనకి. మీరు మేబీ తన ఛానల్ చూసే ఉంటారు కొంతమంది, మొన్న కామెంట్స్ పెట్టిన తర్వాత వెళ్ళి చూసి ఉంటారు. ఎంతసేపు అదే ప్రపంచం అనమాట, అదే స్కూటర్ల ప్రపంచం, అదే వాళ్ళ గ్రూపు, అదే ఫ్రెండ్స్, ఇంకా అదే లోకం అనమాట. అదే లోకం అనుకున్నప్పుడు ఇంక పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు, ఇంకా దాన్ని సంరక్షించుకోవడం ఎందుకు, మెయింటెనెన్స్ ఎందుకు. నేను అదే అన్నా. సరే మరి అయితే ఇప్పుడు ఇలాగ ఉండిపోతారు, విడాకులు ఇవ్వనండి. నేను ఇప్పుడు అదంతా యాక్చువల్లీ నా మటుకు నేను అప్లై చేస్తున్నా, ఇది తన నిర్ణయం కాదు, నా నిర్ణయం. నేను తట్టుకోలేక ఇంకొద్దు అనిపించి నేను విడాకులు తీసుకుంటున్నా. సరే, తను ఒకవేళ అప్లై చేశారనుకోండి, తను అప్లై చేస్తే నాకు 2 నెలలు వచ్చేస్తుంది. ఓకే, ఎందుకంటే అతను ఇక్కడ ఈజిప్షియన్ కాబట్టి, ఇక్కడ అతను కాబట్టి, మగవాళ్ళు అప్లై చేస్తే ఇక్కడ తొందరగా వచ్చేస్తుంది. ఒకటి చెప్తున్నా, ఇక్కడ మగవాళ్ళు ఏమంటారు, పెత్తనం చలాయించే దేశం అన్నమాట. ఓకే, సో ఆడవాళ్ళు అప్లై చేస్తే 1,00,000 ప్రశ్నలు 3 నుంచి 6 నెలలు అవుద్దంట. ఓకే, ఎందుకు, దేనికి అని. ఓకే, అందులో కూడా మ్యూచువల్ అంటే వేరు. అదే ఇక్కడైతే 2 రకాల విడాకులు ఉన్నాయి. ఒకటి అంటే మ్యూచువల్ ఉంది, ఇలా 1 సైడ్ కూడా ఉండింది. కానీ 1 సైడ్ అంటే చెప్తున్నాను కదండి, టైం పడుతుంది, 3 to 6 months అనమాట. నేను ఇప్పుడైనా కూడా ఎందుకు బయటకు వచ్చానంటే, నేను ఇప్పటి నుంచి కూడా అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మీకు. ఈ 3 to 6 monthsలో ఎలా వచ్చింది, ఎలా వెళ్ళాను, ఏంటి, ఎక్కడ అనేది మీకు తెలియాలి కాబట్టి నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో అలాగే ఇక్కడ ఇది ముస్లిం కంట్రీ కదా, సో 2 వేలు ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే ముస్లిం పద్ధతిలోని పెళ్లి చేసుకుంటే మ్యారేజ్ నాకైతే ఇప్పుడు వచ్చి చూడలేదు నేను, ఎందుకంటే నా పెళ్ళి అయితే అలా జరగలేదు. సో ముస్లిం కాంట్రాక్ట్ మీద రాస్తారంట, అంటే పెళ్ళికి ఆడపిల్ల నుంచి ఏం తీసుకొచ్చారు, మగపిల్లడు ఏమి ఇచ్చాడు ఇవన్నీ. విడాకులు కావాలి అనేటప్పుడు ఎవరైతే రాసి ఇచ్చారో మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలన్నమాట, వాళ్ళ వస్తువు వాళ్ళకి ఇచ్చేయాలి. అది తర్వాత ఈవెన్ అమ్మాయిలు కూడా అడుగుతారంట మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా, లైఫ్ లాంగ్ అనుకుంటా, నాకు ఐడియా లేదు. అది ఒకటి. సెకండ్ది ఏంటంటే అంటే ఏమీ వద్దు నాకు, ఇప్పుడు నేను అది అప్లై చేస్తున్నా, నాకు ఏమీ వద్దు, నా మెయింటెనెన్స్ వద్దు, తర్వాత ఆడపిల్ల వస్తే నేనే చూసుకుంటా అన్నట్టు. ఆడపిల్లనన్నీ ఇచ్చామంటే ఇవ్వడంట. సో తనకు మేజర్ అయ్యేంత వరకు తనే చూసుకుంటాడు. నేను చెప్పాను, నాకు ఇచ్చే పోనీ నేనే చూసుకుంటా, కష్టమో నష్టమో ఇన్నేళ్ళు నేనే భరించాను కదా,
తనకి నిజం చెప్తున్నా అండి, షైనీ షూ సైజ్ తెలీదు, డ్రెస్ సైజ్ తెలీదు, అసలు ఏమి ఆయన డ్రెస్ ఆయనకి మాత్రమే తెలుసు, నా డ్రెస్ సైజ్ తెలియదు, నా ఇంకా పర్సనల్ ఏమీ తెలియదు ఆయనకి. తన లైఫ్ తను ఒక గిరిలో ఉన్నారనమాట. అతను ఇప్పుడు ఎలా అయిపోయిందంటే తను పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అనమాట. ఇప్పుడు నేను బ్యాడ్ అయిపోయాను, బట్ ఇట్స్ ఓకే అండి, నాకు బ్యాడ్ గుడ్ ఇప్పుడు ఏం సంబంధం లేదు, నాయన ఇక్కడ నుంచి పారిపోతేనే బెటర్. సో ఎప్పుడెప్పుడు ఎస్కేప్ అయిపోదామా అని ఉంది. సో వీళ్ళందరి కమ్యూనిటీ వీళ్ళందరిలో ఏంటంటే తను వెరీ గుడ్ జెంటిల్మెన్, తను ఏమీ చేయటం లేదు. ఇప్పుడు తిను బయట పెట్టింది కాబట్టి, సంసారాన్ని బయటకు పెట్టింది కాబట్టి తినేసాడు. అలా అనుకున్నా నాకు నష్టం లేదండి. చూసినాను కదండి, ఇప్పుడు నేను ఉండే పొజిషన్ ఎలా ఉందంటే ఎవరికి ఒక్క రూపాయి కూడా నేను కేర్ చేయనప్ప. I don't care about anyone's opinion. So I asked today to come to live. నేను ఇప్పుడు ఇంగ్లీష్ ఎందుకు చెప్తున్నానంటే కొంచెం ఏమన్నా ఈ ట్రాన్స్లేషన్ కూడా అంత పర్ఫెక్ట్గా లేదు. ఏ ట్రాన్స్లేషన్ కూడా ఇట్స్ నాట్ పర్ఫెక్ట్. ఓకే, సో డోంట్ రిలై ఆన్ ట్రాన్స్లేషన్ అండ్ బ్లేమ్ మీ లైక్ ఓకే I'm saying something wrong that it didn't happen and I don't have proofs to say it. So I do have proofs and I'm not lying. I don't need to lie. And if I wanted to lie, I would have lied from many years ago. ఇప్పుడు నేను కొత్తగా ఏమి క్రియేట్ చేసేది కాదు. సో ఐఎమ్ సో ఆనెస్ట్ అండ్ ఐఎమ్ సో జెన్యూన్. అండ్ అది నాకు తెలిసి అందరూ నన్ను ఫాలో అయిన వాళ్ళందరికీ తెలుస్తుంది. బట్ తెలియకపోయినా చాలామంది అనుకున్న అపార్థం చేసుకున్న నష్టం ఏమీ లేదు, ఎందుకంటే నా లైఫ్ నాకు తెలుసు ఏమవుతుంది అనేది. సో that's what happened and I am going to do that and I'm not gonna fail. I'm not gonna fail in it. And then actually ఒకటి అడిగాను, ఒక క్వశ్చన్. సరే నేను ఇందాకలా జస్ట్ ఈరోజే అడిగాను, సరే నువ్వు లైవ్కి రానంటున్నావు, ఓకే లైవ్ అన్నారు, లైవ్కి రానంటున్నావు, సరే మరి తొందరగా అప్లై చేసేయచ్చు కదా, నీ వంతు నువ్వు అప్లై చేస్తే నేను తొందరగా వెళ్ళిపోతాను కదా, నీకు నాకు ఇంకా why don't you apply so I can go home quickly. I can go home within like 2-3 months. So I don't want to bother you people and I don't want you to bother me in my personal life. So అదే నా పర్సనల్ లైఫ్కి మీరు బాదర్ చేయొద్దు, అలాగే మిమ్మల్ని కూడా నేను బాదర్ చేయను. మీ సంసారాన్ని పెట్టేది మీరు చాలా అభిమానవంతులు అంత అనుకునేటప్పుడు ఆడపిల్లని కొట్టరు ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ అంటున్నాడు ఎన్నిసార్లు నేను కొట్టాను ఏంటి అంటే ఒక్కసారి కొట్టినా 2 సార్లు కొట్టినా కొట్టడమే కదండి, ఎందుకు కొట్టాలి? నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నా పేరెంట్స్ని వదిలేసుకొని నా మొత్తం సాక్రిఫైస్ చేసి నన్ను కొట్టవలసిన అవసరం ఏంటి? ఏమైందంటే ఎలా అంటే పనిష్మెంట్ అంట, ఏదైనా మిస్టేక్ చేస్తే పనిష్మెంట్. బిట్వీన్ యూ అండ్ మీ జస్ట్ 3 years difference. So you don't have to punish me. You're not my father. You didn't let feed me and I didn't grown up with you and you didn't raise me up. So I'm just giving you the right as a husband, but I'm not giving you right to punish me or to grounded. You are grounded for 1 week or 2 weeks. Who are you to ground me? Like మీరెవరు నన్ను గ్రౌండ్ చేసేది? నా దగ్గర నుంచి మొబైల్ తీసుకునేది ఫ్రమ్ ద బిగినింగ్ అండి. ఫ్రమ్ ద బిగినింగ్ హీ యూస్ టు సే దట్ మీరు ఏంటి మీ పేరెంట్స్ తోటి నువ్వు ఎక్కువసేపు మీ అమ్మాలతో మాట్లాడొద్దు, ఎక్కువసేపు మీ అక్కలతో మాట్లాడొద్దు, నా పాత ఓల్డ్ ఫ్రెండ్స్ అందరినీ బ్లాక్ చేసేసుకోవాలి, నీ పాస్వర్డ్స్ నాకే ఇవ్వాలి. సో అవన్నీ చేశాను నేను. అంటే I trusted him a lot. That is my blunder mistake, that I trusted him a lot. So I did everything, whatever he asked, I did everything. తను ఎవరు అసలు మా అక్కని కట్ చేసేయమన్నాడు, మా అమ్మగారిని మాట్లాడొద్దు అన్నాడు. అసలు ఏమవుతుంది ఇంట్లో ఉండే వాళ్ళ మొత్తం గుట్టంతా గుట్టలేదు ఎవరు ఇవ్వరండి, ఎవరికి అంత ఓపిక తీరిక ఉంటుంది చిన్న పిల్లల్ని వేసుకొని, ఎవరు. బట్ దూరంగా ఉండేటప్పుడు మాట్లాడితే ఆ స్వాంతన, ఆ మనశ్శాంతి, మనం దగ్గర ఉన్నామనే ఒక ఇది, ఆ ఫీలింగ్ అంతే. సో అలా అనమాట. సో అక్కడ కట్ చేసి ఫ్రెండ్స్ అందరినీ కట్ చేసుకోవాలి, నేను ఎవరితో మాట్లాడకూడదు, ఎవరికి ఏం చెప్పకూడదు ఏది అనమాట. ఓకే, కైండ్ ఆఫ్ టార్చర్ యాక్చువల్లీ. అండ్ ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఇట్ ఈస్ ఆల్ ద టైమ్ హీ ఈస్ లైక్ దట్, ఆల్ ద టైమ్ ఇట్ ఈస్ నాట్ ఆల్ ద టైమ్ లైక్ దట్. ఎప్పుడు తను అలాగేనా అంటే కాదు, ఓకే. కానీ కంట్రోల్, ఎందుకు కొట్టాలి, ఎందుకు తను నేను ఒకటే ఏజ్ కదా, ఎందుకు కొంచెం కంట్రోల్ లేని మనిషి, ఓకే. సో స్టార్టింగ్లో కొంచెం ఓకే కానీ తర్వాత లేదు. నేను దీన్ని ఇంతకన్నా నేను ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే పాటికి మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. తను ఏమైనా చెప్పుకోవాలంటే లైవ్ ఈరోజు ఆఫర్ కూడా పెట్టాను. సరే నువ్వేదైనా చెప్పుకోవాలంటే నాదే అంతసేపు నా వర్జన్ ఎందుకు, నువ్వు కూడా చెప్పుకో, నేను తప్పులు చేస్తాను అంటున్నావు, సరే చెప్పు, ఫేస్ ఇట్. యూ కెన్ ఫేస్ ఇట్, బట్ యూ డోంట్ హ్యావ్ రైట్ టు టేక్ థింగ్స్ ఫ్రమ్ మీ.
యూనో. సో నీకు నిజాయితీగా నువ్వు నిజాయితీ అనుకుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకో. సో షీఈస్ ఇన్సల్టింగ్ మై ఫ్యామిలీ, జస్ట్ గో అహెడ్ అండ్ కంప్లైన్, బట్ డోంట్ టేక్ థింగ్స్ ఫ్రమ్ మీ. ఇట్ ఈస్ సో షేమ్, యూనో. అంటే నా దగ్గర నుంచి ఇప్పుడు ఐటమ్స్, ఇప్పుడు ట్రైపాడ్ ఉందండి, ఇంట్లో కూర్చొని ట్రైపాడ్ రికార్డ్ చేస్తున్నా. ఆ ట్రైపాడ్ తీసుకున్నాడు అంటే అక్కడ తనకి కాన్ఫిడెన్స్ లేదు, తను విన్ అవుతానని కాన్ఫిడెంట్ లేదు. ఇక్కడ విన్ లూజ్ అని కాంపిటీషన్ కాదు. తను నిజాయితీ కావాలి, నిజాయితీ ఉంటే, నిజాయితీ నిరూపించుకోవాలనుకుంటే తను నిజాయితీగా, సరే ఈ అమ్మాయి నాకు ఈ అమ్మాయికి నేను చాలా అసలు ఏమీ చేయలేదు, అమ్మాయి అన్ని అబద్ధాలు ఆడుతుంది అంటే గో హెడ్ అండ్ టేక్ అనదర్ ఫర్దర్ స్టెప్. It is better for you and me, but when you know that you're honest, do honest things, not taking from things. నా నుంచి డబ్బులు తీసుకున్నాడు, నా బిజినెస్ డబ్బులు తీసుకున్నాడు. ఏదైనా ఇంకొక విషయం చెప్తాను, ఇంట్లో ఏదైనా ఎరిగిపోతానంట నా డబ్బులతోనే నేను అది కొనాలంట. అంటే ఇంట్లో ఏమైనా ఇప్పుడు ఏదైనా మిషన్ ఏదైనా పాడైపోయింది అనుకోండి, నా డబ్బులు పెట్టి కొనాలి. ఓకే, సో ఇప్పుడు ఎందుకంటే వస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఈవెన్ బిజినెస్ డబ్బులు వచ్చాయి. నేను ఇండియాలో ఉండేటప్పుడు ఒక 7-8 months నాకు ఈవెన్ వీళ్ళు చూసుకున్నారు, నా బిజినెస్ని వీళ్ళు చూసుకున్నారు. బై ద వే బిజినెస్ మీరు అడిగారు, ఒకళ్ళు కమెంట్ అడిగారు ఏం బిజినెస్ చేస్తారా కానీ. సో నేనైతే ఇండియా నుంచి హెన్నా ఇండిగో పౌడర్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతాను అనమాట. అది నా బిజినెస్, ఆన్లైన్ మాత్రమే. ఎవరైనా దగ్గరలో ఉంటే ఇంటికి వచ్చి తీసుకుంటారు. నాకు పేజ్ ఉంది, ఫేస్బుక్ పేజ్ ఉంది. అలాగా అంటే నాకు ఓల్డ్ కస్టమర్స్ చాలా, అంటే నాకు మంచి జెన్యూన్ కస్టమర్స్ ఉన్నారు. వెరీ గుడ్ విల్ ఉంది, నాకు చాలా మంచి పేరు ఉంది. ఈ అమ్మాయి తెస్తే అన్ని పర్ఫెక్ట్గా మంచి ఆర్గానిక్ ఐటమ్స్ వస్తాయని నమ్మకం ఉంది. సో నేను 2014లో పెట్టాను నా బిజినెస్, ఇప్పటికి చాలా బాగా రన్ అవుతుంది. నేను ప్రతిదీ రికార్డ్ చేస్తానని చెప్పాను. ఎందుకు తీసుకున్నారు ఆమె, నా ట్రైపాడ్ తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే నేను కంట్రోల్ చేయడానికి. ఒకటే ఆన్సర్, కంట్రోల్ చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్ ఏమి చేయనా, ఎంత పొరపాటు ఇది. అలాగే నేను వాళ్ళ ఇంట్లో ఉంటున్నానండి. ఇప్పుడు నేను ఉంటున్నది కింద ఫ్లోర్లో ఉంటాను, జస్ట్ వాక్ చేస్తాను. నేను ఉంటున్నది కింద ఫ్లోర్లో ఉంటాను, తను మేడ మీద ఉంటారు వాళ్ళ అమ్మగారితో. ఇప్పుడు నేను ఉంటున్నది తన ఫ్లోర్లోనే కదా, వాళ్ళ ఇంట్లోనే కదా. తనకుండే వాల్యుబుల్ ఐటమ్స్ నేను తీసుకోలేనా చెప్పండి. ఏమైనా అలాంటి నేచర్ ఉన్నట్టయితే నేను అంత ఓపెన్గా మీరు వదిలేసినప్పుడు నేను తీసుకుంటాను కదా, నేను తీసుకొని దాచుకుంటాను కదా. అలాంటప్పుడు నాకు అలాంటి నేచర్ లేదు కదా, నాకు అసలు అలాంటి నేచరే లేదు. అంతకన్నా ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ నేను కొన్నాను. నా యూట్యూబ్ మనీతో నేను ల్యాప్టాప్ తీసుకున్నా, నా గోప్రో కెమెరా తీసుకున్నా, నా మొత్తం నేను ట్రైపాడ్ తీసుకున్నా, మొత్తం గింబల్ తీసుకున్నా, అన్నీ తీసుకున్నా నా యూట్యూబ్ మనీతో. సో తనకు యూజ్ అవుతున్న వస్తువులు ఏమైతే ఉన్నాయో, తన ఛానల్కి యూజ్ అయిన వస్తువులు ఏమున్నాయో తను తీసేసుకుంటున్నాడు. ట్రైపాడ్ తీసుకుని నేను అది కూడా చెప్పాను, నాది లైట్ ఉంది కదా, మన ఏమంటారు అది రింగ్ లైట్ ఉంది కదా, అది వద్దు, నేను ఇండియాకి పట్టుకెళ్ళని నీకు ఇచ్చేస్తానని కూడా చెప్పాను. మనకేంటంటే ఇవన్నీ ఎక్కువైపోయాయి అనమాట, అతి మంచితనం అది. బట్ ఇట్స్ ఓకే అండి. కానీ నన్ను టార్చర్ చేయొద్దు. నన్ను టార్చర్ చేయడానికే తను ఇవ్వటం లేదు విడాకులు. మీకు అర్థం కావట్లేదు. అదేంటంటే నాకు విడాకులు ఇవ్వడు, బట్ అట్ ద సేమ్ టైం సర్వ్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే నీట్గా పెట్టుకోవాలి వాళ్ళ ఇల్లు. నేను లేనప్పుడు 8 నెలలు ఆ పిల్లడు, మీరు చెప్తే నమ్మరు, 8 నెలలు ఇల్లు క్లీన్ చేయలేదు. నేను ఇండియాలో ఉండే 8 నెలలు ఆ పిల్లడు అసలు ఇల్లు కూడా క్లీన్ చేయాలి. మళ్ళీ నేను ఎందుకు క్లీన్ చేయాలండి, నేనేమైనా వాడైనా లేదా? ఇంతకుముందు అలా కాదండి బాబు. ఇంతకుముందు అంటే నేను ఇండియా వెళ్ళొచ్చానా, వెంటనే పెట్టేసేవారు. ఒక పని మనిషి ఉండేది, పని మనిషిని పెట్టేసి ఫట్ అమ్మాయి వస్తుంది, క్లీన్గా ఉంచాలి. అలాగా ఇప్పటికీ వాళ్ళ ఆడపిల్లలు ఇల్లులు వస్తే, వాళ్ళ ఆడపిల్లలు ఇల్లులు కూడా ఉన్నాయి ఇక్కడ ఖాళీగాను, వాళ్ళు వచ్చే ముందు ఇలాగనే చేస్తారు, మంచిగా నీట్గా క్లీన్ చేసి ఇస్తారు. బట్ నా విషయానికి వచ్చేసరికి ఇప్పుడు లేదు, నేను వచ్చి క్లీన్ చేసుకోవాలి. సరే అయ్యింది, ఓకే. ఇప్పుడు నాకెందుకు ఇవ్వటం లేదంటే, ఇప్పుడు ఇంతవరకు నేను బాగా అలవాటు అయిపోయింది కదండి. నేను ఇంట్లో పనిచేయడం, నా పాపను చూసుకోవడం, అదిను ఎంత సాధుజీవి అంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీని బ్రేక్ చేసేది ఇష్టం లేదంట. ఫ్యామిలీని బ్రేక్ చేసేది ఇష్టం లేదు, కానీ నన్ను టార్చర్ చేయడం బాగా తెలుసు. ఫ్రీగా పని మనుషులు వస్తుంటే, ఒక ఇంట్లోని ఆడదాన్ని, ఒక రాణిని చేయాలన్నా, పనిదాన్ని చేయాలన్నా భర్త చేతిలోనే ఉంటుందంటారు. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. నేను సుధారాణియే కానీ రాణి కాదు రియల్ లైఫ్లోని. సో తను నన్ను యూజ్ చేసుకోవడానికి ఇవ్వటం లేదు అసలు. నేను ఇవ్వను, విడాకులు ఇవ్వనంటే ఇవ్వను, నువ్వేం చేసుకుంటావు చేసుకో. ఈ ఫ్యామిలీని బ్రేక్ చేసేదే కాదు, బట్ టార్చర్ చేసేది తెలుసు. చాలా మటుకు మీరు సపోర్ట్ చేసేది ఏంటంటే వచ్చేయండి అక్క. యప్, నాట్ లైవ్, ఇట్స్ అ వీడియో. థ్యాంక్ యూ. సో వచ్చేయండి ఇండియా వచ్చేయండి అంటున్నారు. వచ్చేసి ఎక్కడ ఉండాలి అనేది కూడా ఒక క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్ ఏంటంటే, అది కూడా నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఎక్కడ క్వశ్చన్,
నేను ఎక్కడ ఉండాలి, ఇండియాలోని ఎక్కడ ఉండాలి, వచ్చేయండి అంటున్నారు, సరే వచ్చేస్తాను, ఎక్కడ ఉండాలి, అది కూడా చాలా చాలా జరిగిందండి ఈ 8 monthsలోనే. మీకు అది ఖచ్చితంగా నేను చెప్పాలి. నా 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 వాళ్ళు అనుకునే వాళ్ళు, నా ఇంట్లో పుట్టిన వాళ్ళు వల్ల నాకు ఇబ్బంది ఎలా ఉందో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను, మీకు తెలియాలి. సో అప్పుడు మీరే అంటారు, అయ్యరామా ఇంత మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఇండియాలో కూడా, మాకు తెలియలేదా అంటారు. ఎందుకంటే నేను అన్నీ కూడా ఫట్ మనం పెట్టేయలేదు. ఏం జరిగినా చూసారా గాయస్, నాకు అన్యాయం జరిగింది ఇలా ఏమి నేను చెప్పుకోలేదు. బట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు కూడా నాకు ఎంత ధైర్యం ఉందండి. నాకు వాళ్ళ దేశం వచ్చి నా కష్టం చెప్తున్నాను. ఒకవేళ నేను ఇండియా వెళ్ళి చెప్పాను అనుకోండి ఇంత నాకు ప్రాబ్లం ఉందని, మొన్నటి వరకు అక్కడే ఉన్నావు కదా, వాళ్ళని అక్కడ తెగించి అడగండి ఇక్కడికి వచ్చి చెప్పావంటే నీదే తప్పు అయి ఉంటుంది. తప్పు అలాగా నేను చాలా చాలా ధైర్యంగా ఉన్నాను. ఎవరేం చేసినా కూడా నేను చూసుకుంటాను. అలా అని అంటే తెగించాని కాదని, కానీ ధైర్యంగా ఉండాలండి. నేను ప్రతిదీ కూడా వీడియో చేసి పెడతాను ఇంక ఇక్కడ నుంచి, మీరు చూస్తూ ఉండండి. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఉంటుందని తెలుసు. మెయిన్ ఇంకొకటి, నేను చాలా జెలస్ ఫీల్ అయిపోయాడంటే, ఇది అసలు ఏంటి, నేను వీడియో పెట్టానంటే మొత్తం ఊర్లో తిరిగి పెడతాను, బెండ్లు ఇవి అవి పెడతాను, ఈమె కూర్చొని ఇలా మాట్లాడితేనే ఎక్కువ సపోర్ట్ వచ్చేస్తుందని ఒక కుళ్ళు, ఒక ఆడపిల్ల ఎదుగుతుంది అంటే కుళ్ళు అనమాట. ఇంక అందులో ఏమీ లేదు. మనం మళ్ళీ ఫ్యామిలీ అంటారు, నా వైఫ్ మళ్ళీ ఏంటి మొన్న కమెంట్ రిప్లైలోని నా వైఫ్ అంటే నేను అసలు అందుకనే డిలీట్ చేశాను, మీరు తప్పుగా భావించొద్దు. నేను తనని ఎందుకు ఇక్కడ బాగుంది, తనని నేను ఎందుకు తన రిప్లై నేను ఎందుకు డిలీట్ చేశానంటే, నా వైఫ్ మై వైఫ్ ఓకే వావ్ మై వైఫ్ ఇంట్లో మాత్రం ఎలా తెలుసా, వీసాకి రెన్యువల్ చేయించడానికి రామి అంటే నేను నిన్ను ఎందుకు తీసుకుని వెళ్ళాలి, ఇప్పుడు నువ్వు నేను వైఫ్ అండ్ హస్బెండ్ కాదు కదా, ఓకే. ఒకప్పుడు తీసుకెళ్ళాలంటే నువ్వే నాకు ఇంకా డబ్బులు కట్టాలి. ఇప్పుడు నేను ఊబర్నా నీకు, సో నాకు డబ్బులు ఇవ్వు, నేను బండి మీద తీసుకెళ్తాను, డబ్బులు ఇవ్వు, సో నేను తీసుకెళ్తాను, లేదంటే నువ్వే వెళ్ళు. నేను ఎందుకు తీసుకెళ్ళాలి నేను, సరే రామి నా డబ్బులు నీ దగ్గర ఉన్నాయి కదా, అవి ఎప్పుడో అయిపోయాయి, ఎందుకంటే నేను చాలాసార్లు పట్టుకెళ్ళాను కదా నిన్న. ఇలా అడుగుతారు, అంటే ఇలా బిజినెస్, ఓకే, ఊబర్ లాగా అనమాట. బట్ ఎందుకు కమెంట్లో ఎందుకు నా వైఫ్ ఎవరి సపోర్ట్ కోసం, నాకు అది నచ్చలేదు. ఎవరో ఇప్పుడు నువ్వు నేను ఎవరెవరో అనేటప్పుడు ఎవరో స్ట్రేంజ్ గాయ్, ఎవరో ర్యాండమ్ గాయ్ వచ్చి నా వైఫ్ అంటూ ఒప్పుకుంటారా, నాకు నచ్చలేదు ఆ విషయం. నువ్వు నేను వైఫ్ అని యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంట్లో కూడా వైఫ్ లాగా నన్ను ట్రీట్ చేయు, అంతేగాని ఇప్పుడు వెళ్తున్నాను కదండి, ఇప్పుడు ఈ వీడియో అయిపోయిందా, వెళ్తాను, వెళ్ళి పాల ప్యాకెట్లు తెచ్చుకుంటాను, నాకు షైనీకి షాంపూలు లేవు, ఇవన్నీ నేను తెచ్చుకోవాలి. ఎందుకంటే కనీసం ఆ పిల్లడికి ఇంట్లో ఆడపిల్లలకి షాంపూ కండిషనర్లు వాడతారని కూడా ఐడియా లేదు తనకి. తనకి అబ్బాయిలకు సంబంధించి మీరు చూసుకున్నట్టయితే నేను చూపించలేండి, అబ్బాయిలకు సంబంధించినవన్నీ ఉంటాయి, జెల్ ఉంటుంది, వేరేగా షాంపూ ఉంటుంది, అన్నీ మగవాళ్ళకు ఉంటాయి, ఆడవాళ్ళకి మాత్రం నేనే కొనుక్కోవాలి. సో పాపకి నేనే కొనుక్కుంటా, నాకు మా ఇద్దరికి ఏం కావాలో పోనీ నేను ఏదో సంపాదించేస్తున్నాను పెట్టేస్తున్నాను, ఏమమ్మా ఇద్దరు షేర్ చేసుకోవచ్చు కదా. ఇది కమర్షియల్ అయిపోయిందండి, చాలా కమర్షియల్ అయిపోయింది. ఇలా నాకు ఒక స్టేజ్కి వచ్చేసాను ఏంటంటే, నా పాల డబ్బా నేనే కొనుక్కొని పాలు ఇవి నేనే కొనుక్కొని, నాకు కావాల్సిన కాఫీ ప్యాకెట్ నేను కొనుక్కొని, నాకు కావాల్సిన వస్తువులు ఇండియా వచ్చానంటే ఇండియా నుంచి వచ్చినప్పుడు ఎన్ని కొని తెస్తానంటే, మసాలాలు కానీ ఆవకాయలు కానీ, ఈ పిల్లడికి ఆవకాయలు ఇష్టం అనేసి ప్రతిదీ ఏరు కోరు తీసుకొస్తాను. మళ్ళీ ఈ పిల్లడు పెద్ద సైజులు టీషర్ట్లు ఉండవని, పెద్ద సైజులు బ్రేస్లెట్లు ఉండవని, అవన్నీ తీసుకొస్తాను ఆలోచించుకొని. ఒక్కసారైనా తిని బయటకు వెళ్ళినప్పుడైనా నా కోసం ఇంత కూడా ఏమి కనికరించి ఏమైనా తెచ్చిన పాపాను పోలేదు. ఇంట్లో ఏదైనా గొడవైంది అనుకోండి, అంటే నాకు తనకి ఏమైనా గొడవైంది అనుకోండి, ఫస్ట్ తను చేసే పని చెప్పనా, మొత్తం నా డాక్యుమెంట్స్ అన్నీ దాచేస్తారు. అంటే నా మ్యారేజ్ సర్టిఫికేట్ పేపర్ వర్క్ ఉంటుంది కదా, పేపర్లన్నీ ఫస్ట్ దాచేస్తాడనమాట. దాచేసి ఎక్కడికి ఏమైనా అప్లై చేయకుండా, ఏమి కంప్లైంట్ చేయకుండా, అది ఫస్ట్. సెకండ్ ఏంటంటే మొన్న ఏం చేశారంటే, నాకు అప్పుడు కొట్టిన కొన్ని దెబ్బలు పిక్చర్స్ ఉండేవి ఆ ల్యాప్టాప్లో ఉండేవి, అవన్నీ డిలీట్ చేసేసాడు. ఓకే, సో తన వైపు నుంచి ఇందాక ఈ రోజు కూడా అడిగినప్పుడు ఏం చెప్పాడంటే, సరే పోలీస్ స్టేషన్ నేను కంప్లైంట్ చేస్తాను, వాళ్ళు అడిగినప్పుడు ఏంటంటే ప్రూఫ్స్ ఉండాలి అనేసి అన్నాడు. అంటే ప్రూఫ్స్ లేకుండా తను ముందే హోంవర్క్ చేసుకున్నాడు కదా, పేపర్లన్నీ దాచేశాడు. తర్వాత నయమే ఇంకా నా ఐడి అది ఉంది, నా జాబ్లోనే ఉంది.
సో పేపర్ వర్క్ దాచేసాడు, తర్వాత నా కొట్టిన దెబ్బలు అవన్నీ పిక్చర్స్ అన్ని డిలీట్ చేసేసాడు. ఇంకా ఏ ప్రూఫ్స్ లేవు కదా అడుగుతున్నాడు అనమాట. నీ దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు కదా, ఏం చేసుకుంటావు అనేసి అనమాట. ఎంత అంటే టార్చర్ ఇది. ఏమైనా నిజాయితీపరుడి మాటలాగా మీకు అనిపిస్తున్నాయా? ఏమైనా నీకు నిజాయితీ ఉంటే, ఒకవేళ నేనేం చెప్పినా కూడా అది నిజంగా జరగలేని విషయాలు కల్పించి చెప్పుకున్నాను అనే ఒక నీకు నమ్మకం ఉంటే నువ్వు లైవ్లో చెప్పు. నేను ఇలా చేయలేదండి, అలా చేశానండి, ఎప్పుడు చేశానని చెప్పు. నేను కూడా అడుగుతాను, సరే చేసావో లేదో. నేను నాకుండే ప్రూఫ్లు నాకు ఉంటాయి. ఓకే, నేను చెప్పాను నా దగ్గర ప్రూఫ్ ఉంది అని చెప్పాను. అంటే ఏం ప్రూఫ్ ఉంది అనేసి, అంటే ప్రూఫ్లు అవన్నీ చెప్పుకునే ఇది కాదు కదా. ఇప్పుడు మీకు ఎందుకు చెప్పాలి? మెయిన్ ఏంటంటే నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాను. నీ బాధ, నీ వర్జన్ ఏంటో నువ్వు లైవ్లో చెప్పుకో. చెప్పిన తర్వాత అది కరెక్ట్, నీకు కరెక్ట్, నీకు కాన్ఫిడెంట్ అనిపిస్తే సో చెప్పుకొని ఏదో నేనే కరెక్ట్, నేనే మంచిదాన్ని, నువ్వు చాలా చెడ్డోడు నేను ఎప్పుడూ చెప్పలేదు. నేను ఎప్పుడు నువ్వు చెడ్డోడు అని చెప్పలేదు. ఫస్ట్లో బాగుండేవాడు, తర్వాత మారిపోయాడని మాత్రమే చెప్తున్నాను. ఇది కూడా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఫస్ట్ నుండి తను అలా కాదు, నేను పెళ్లి చేసుకునే అబ్బాయి ఈ అబ్బాయి అయితే కాదు. ఫస్ట్లో చాలా బాగుండేవాడు, ఆ దిక్కుమాలని ఆ స్కూటర్ వచ్చింది, మొత్తం జీవితం తల్లకిందులు అయిపోయింది అనమాట. అంత పిచ్చి పట్టేసింది ఆ పిల్లడికి. ఇంకొకటి మీరు అడిగారు, ఇప్పుడు మీరు వస్తున్నారు కదా, పాపను ఎవరు చూసుకుంటారు, పాపకి ఎలాగా అనేసి అని అడుగుతున్నారు. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. తనకి పాప తన దగ్గర ఇప్పుడు నేను తీసుకెళ్ళలేను. ఓకే, తనకి 18 ఏళ్ళు వచ్చే వరకు నాకు హక్కు లేదు తీసుకెళ్ళడానికి. సో ఈ 3 ఏళ్ళు ఏంటంటే వాళ్ళ మా నాన్నమ్మ తాతయ్య దగ్గర ఉంటుంది. వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. ఏ మాట కామాటే తనకేం కావాలో అది ఇస్తారు. కానీ అమ్మలాగా అవ్వదు, బట్ వాళ్ళు చూసుకుంటారు. ఈ అబ్బాయి దగ్గర అయితే మాత్రం ఉండదండి తను. నేనైతే అది షూర్. ఇంకొకటి, నేను ఎక్కడ వర్క్ చేసినా, ఇండియాలో ఉన్నా, ఎక్కడ వర్క్ చేసి ఏం చేసినా ఎవ్రీ ఇయర్ నేను తను వచ్చి చూసుకొని వెళ్తాను. సో అది కూడా మాకు డీల్ అనమాట. ఎందుకంటే నన్ను మా పాపని ఎవరు సపరేట్ చేయలేరు. సో ఆ బాధ్యత కూడా నేను తీసుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ నేను 3 ఏళ్ళు వచ్చి వెళ్తూ ఉంటాను. దానికోసమే నేను చాలా స్ట్రాంగ్గా ఫినాన్షియల్గా ఇప్పుడు స్టేబుల్ అవ్వాలి. ఒక 3 ఇయర్స్ నాది కాదనుకుంటే నా పాప నా దగ్గరకు వచ్చేస్తుంది. అంతవరకు నేను స్టేబుల్ అవుతాను. చాలా కాన్ఫిడెంట్ ఉన్నది, స్ట్రాంగ్గా ఉన్నాను. ఐఎమ్ నాట్ అఫ్రేడ్, ఐఎమ్ నాట్ అలోన్. I have a lot of Indian people with me. So I'm so strong. Anything happen to me, I know what Indians can do, what Telugu people can do. సో నాకు తెలుసు, నా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఎంత మనం అభిమానించేసి ఎంత చేస్తామో నాకు తెలుసు. అదే అభిమానంతో నేను ఇంతవరకు వచ్చాను. అసలు ముక్కు మొహం తెలియని వాడిని కూడా అంత అభిమానించి వచ్చాను. ఇంక మరి తెలుగు వాళ్ళు మరి ఇంకెంత అభిమానంగా ఉంటాం కదా. సో అది అండి నా విషయం ఇంతవరకు జరిగింది. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇండియాలో ఏం జరిగింది, నా సొంత ఇంటి సంగతి కూడా మీకు ఖచ్చితంగా తెలియాలి, చెప్తాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.